ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఇలాంటి ఫోటోస్‌ని చాలా ఈజీగా మీరు కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఫోటోస్‌ని చేసుకోవడమే కాదు, ఈ ఫోటోని వీడియో కింద ఎట్లా కన్వర్ట్ చేయాలో కూడా నేను చూపిస్తాను చూడండి. ఇవైతే నేను చేసిన శాంపుల్ ఫోటోస్. హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ లిజార్డ్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి టెక్ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఫస్ట్ అయితే మనం గూగుల్ ఓపెన్ చేసుకొని నానో బనానా టైప్ చేయండి. నానో బనానా టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా! క్రియేట్ ఇమేజ్ పెట్టుకొని తర్వాత మీరు ఏదైతే ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఓజీ సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఈ ఓజీ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడైతే ఒక ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాంప్ట్ ఏంటంటే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్‌లోకెళ్ళి చూడండి. వీడియో డిస్క్రిప్షన్‌లో మీకైతే ప్రాంప్ట్ ఉంటది. లేదా కామెంట్స్‌లో పిన్ కామెంట్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ కామెంట్ పెట్టి ఎంటర్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితుంది. జనరేట్ అయితది ఇమేజ్. చూడండి, ఇప్పుడైతే మనకి జనరేట్ అయిపోయింది. ఇలా వచ్చిందనమాట ఓజీ అని. చూడండి, చాలా బాగా వచ్చింది కదా! మనకి రైట్ సైడ్‌లో డౌన్లోడ్ బటన్ ఉంటది పైన చూడండి. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసేసుకోవాలి. నేను నెక్స్ట్ మీకు వేరే ఇమేజ్ కూడా క్రియేట్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ ఫోటో అయితే తీసుకున్నాను. సేమ్ ప్రాంప్ట్ మీరు ఏ ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నా సరే ఇదే ప్రాంప్ట్ అనమాట. మళ్ళీ అయితే నేను వేరే ఇమేజ్ తీసుకొని ఇదే ప్రాంప్ట్ మీద కాపీ చేశాను. చూడండి, మనకి ఇమేజ్ కూడా చాలా అందంగా క్రియేట్ అయింది. ఇక్కడైతే మనకి కార్ కూడా వచ్చేసింది. ఓజీలో అయితే ఓన్లీ డోర్ ఒకటే వచ్చింది. ఇక్కడ కార్ కూడా చాలా నీట్‌గా వచ్చిందనమాట. అంటే మనం తీసుకునే ఇమేజ్‌ని బట్టి ఉంటది అదంతా కూడా. సో, సేమ్ మళ్ళీ రైట్ సైడ్‌లో మనకి డౌన్లోడ్ బటన్ ఉంది. డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే 'కన్నప్ప' మూవీలో ప్రభాస్ అన్న ఫోటో అయితే తీసుకున్నాను. మళ్ళీ సేమ్ అదే ప్రాంప్ట్ పేస్ట్ చేస్తే అక్కడ నెక్స్ట్ కొడితే సరిపోతది. సబ్మిట్ కొడితే. చూడండి, ఇక్కడ కూడా ఇమేజ్ చాలా నీట్‌గా క్రియేట్ అయింది. చాలా డీటెయిలింగ్‌గా వచ్చిందనమాట చూడండి. చాలా నీట్‌గా వచ్చింది. మన ఇమేజ్ ఏ రిజల్యూషన్‌లో ఇస్తే మనకు అవుట్‌పుట్ కూడా అదే రిజల్యూషన్‌లో వస్తుంది. ఇప్పుడు క్రియేట్ చేసిన ఒక ఫోటోని నేను దాన్ని వీడియో కింద కన్వర్ట్ చేస్తాననమాట. అదెలా అంటే మనం గూగుల్‌లోకి వెళ్ళి పిక్సెవర్స్ అనే ఒక వెబ్‌సైట్ టైప్ చేయండి. మనకి ఇక్కడ చూడండి పిక్సెవర్స్ ఏఐ అని వస్తది. సో, ఇందులో టైప్ చేసిన తర్వాత మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ కింద కనిపిస్తుంది కదా ఇమేజ్ అని. క్లిక్ చేసి మీరు ఏదైతే వీడియో కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేనైతే 'పుష్ప' సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఓపెన్ కొట్టుకుంటే మనకి అక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడేంటంటే మీ పక్కన ప్రాంప్ట్ రాయాలనమాట. మీరు దాన్ని ఎట్లా మూవ్ చేయాలనుకుంటున్నారు. నేనైతే 3D క్యారెక్టర్ వాకింగ్ అని రాస్తాను. అంటే ఆ క్యారెక్టర్ వాక్ చేస్తదనమాట. లేదు మీరు జంపింగ్ అని రాస్తే అది జంపింగ్ అంటది. లేదు మీరు డాన్స్ అని టైప్ చేస్తే అది డాన్స్ వేస్తది. సో, నేనైతే జస్ట్ వాకింగ్ అని రాస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది పైన. ఇది మీ ఇంటర్నెట్ స్పీడ్‌ని బట్టి కూడా టైం తీసుకుంటది జనరేషన్‌కి. సో, ఇక్కడ మనకైతే జనరేట్ అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చిందో అవుట్‌పుట్. సో, ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ బటన్ ఉంది. సో, ఇప్పుడు మనం ఒకసారి ప్రివ్యూ చూద్దాం. నేను ఎట్లా రాసినా అంటే జస్ట్ 3D క్యారెక్టర్ వాకింగ్ అని రాసాను. నేను లెఫ్ట్‌కెళ్ళాలా, రైట్‌కెళ్ళాలా అని ఏం రాయలేదు. సో, అన్ని క్యారెక్టర్స్ కూడా వాక్ చేసేస్తున్నాయి ఇక్కడ. ఇలాగే మీరు కూడా చేసుకోవచ్చు. మీ ఇమేజ్‌ని వాక్ చేసినట్టు, డాన్స్ చేసినట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.